సినిమాలు తీసినోడికి ఇది ఏం తెలుస్తుంది, సినిమా డైలాగులు కొడుతున్నాడు, సినిమా యాక్టింగ్ చేస్తున్నాడు, ఎన్నో కొన్ని అన్నారు. ముగ్గురు పిల్లలోడు ఏమి అభివృద్ధి చేస్తాడు అని ఎన్నో అన్నారు. అవును, మీరు ఫైర్ బ్రాండ్ లా ఉంటారు కదా, వీడియో వదిలితే మాత్రం అపోజిషన్ పార్టీకి ఎప్పుడు బ్యాండ్ పడుతూనే ఉంటది. ఎందుకు అలా చేస్తారు మీరు? పవన్ బాబు ఎవరికాడి నుంచి దోసుకున్నారా? ఒక సినిమా తీస్తే 80 కోట్లు 70 కోట్లు, ఆ కోట్లలోందే ఆ కష్టపడిన అందులోందే పేద ప్రజలకు వెళ్తున్నాడు. మీరు బాగా ప్రమోట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. 2019 నుంచి కూడా మీ వీడియోలు అన్ని కూడా దగ్గరికి రోజుకు 200 జనాలు వచ్చేవారు. మరి దానికి వ్యతిరేకం ఏం రాలేదా? బెదిరింపులు కానీ వచ్చాయి. మీకు మా కూతురిని చంపేశారు, మా చెల్లి కూతురిని. నాన్న ఉండదందుకు ఇల్లు లేదు, వండదందుకు పోయినది. నాన్న నా ఇల్లు ఆక్రమించారు, మా ఇల్లు ఆడిస్తుందాట. కుక్కలు వాళ్ళకి సప్త సముద్రాలు దాగున్నా వాళ్ళకి పడే చచ్చ నేను వేస్తాను. కర్మ అనేది దేవుడి వంక తప్పించుకున్నా పవన్ కళ్యాణ్ వల్ల తప్పించుకోలేరు అనేసి నాకు మాట ఇచ్చాను. మీరు చెప్పే విధానం చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మేడం. జనసేన ఆఫీస్ నుంచి మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానమ్మా, పవన్ కళ్యాణ్ పియ్యానమ్మా అన్న. పవన్ బాబు నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడమ్మా, రేపు 10 గంటలకు మీట్ అయిపోవాలి. అక్కడ రమ్మన్నారా? మంగళగిరి కారు పంపించారు నాన్న పవన్ బాబు. కారు పంపించారు, ఆఫీస్ కారు మీద వెళ్ళాను, మళ్ళీ ఇంటికి కారు మీద వచ్చాను. 1-10 నిమిషాలు నాతో మాట్లాడి నా కష్టకాలన్నీ. మొన్న కూడా కలిసినట్టున్నారు రీసెంట్ గా. ఆర్య పెన్షన్ కి అయితే జనసేన ఆఫీస్ నుంచి ఈఏపీ కార్డు ఇచ్చారు, సినిమా టికెట్ కూడా ఇచ్చారు. ఆ పునర్విక తల్లిదండ్రి ముందుకొచ్చారు మన సాయం కోరి. ఎంత భద్రంగా పదిలంగా పవిత్రంగా పట్టుకెళ్ళి ఆ పునర్విక తండ్రి చేతులు పెట్టాను. పెడితే పాప నా ఒళ్ళు వేశారు. 4,60,000 కలెక్షన్ చేశాను. హాయ్ హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. చాలా రోజుల తర్వాత మనం ఫస్ట్ పాడ్కాస్ట్ చేస్తున్నాం అనమాట. ఇంటర్వ్యూస్ చేస్తున్నాను, అలాగే పాడ్కాస్ట్లు అనమాట. కథ గ్యాప్ అయితే వచ్చింది. సో ఇప్పటి నుంచి నా ఛానల్లో పాడ్కాస్ట్లు ఉంటాయి, ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. మనతో ఉన్న వ్యక్తి ఇవాళ మనతో జనసేన మామగారు ఉన్నారన్నమాట. మీకు బాగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం, బాగా కనిపిస్తుంటారు, చేపలు అమ్ముతుంటారు, అలాగే సెటార్లు కూడా వేస్తుంటారు అన్నమాట. ఈ ఇంటర్వ్యూ అయితే పొలిటికల్ ఇంటర్వ్యూ అయితే కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని హర్ట్ చేయాలనే ఉద్దేశం అయితే కాదు. జస్ట్ నార్మల్గా లైఫ్ స్టైల్ తెలుసుకోవడానికి మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం అన్నమాట. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అసలు జనసేన మామగారు అంటారు కదా, మీ అసలు పేరు ఏంటి? నా పేరా దానియమ్మ పేరు. ఓకే, సో మీరు జనసేన మామగారు కింద మారిపోయారు. ఇప్పుడు మారిపోయినంతే మా పవన్ బాబు మంచి పేరు పెట్టారు నాకు. అవునా? ఈ జనంకి చాలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ చేపల వ్యాపారం అది చేయడం? నా చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసు కాడి నుంచే నాది ఇదే వ్యాపారం. వ్యాపారం అయినా అంతంత మాత్రంగా నార్మల్గా బతికాను. పెద్ద ఆస్తులు ఏమీ సంపాదించలేదు. అంతకన్నా ఎక్కువ ఎన్ని కోట్లెట్టు కొన్నేనంతా ప్రజల ఆప్యాయత, మంచితనము, అనురాగము, అది కొన్ని డబ్బు ఎవరు సంపాదించలేదు, అది సంపాదించాను. ఓకే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ ఆయన గారు ఏం చేస్తారు? పిల్లలు? మా ఆయన మా వృత్తే బోట్కి వెళ్తాడు. నా చిన్న కొడుకు కూడా బోట్కి వెళ్తాడు. నా పెద్ద కొడుకు అయితే పెళ్ళిళ్ళకి ఆ ఫోటోగ్రాఫర్. మంచి పొలిటీషియన్, మంచి పొజిషన్ ఉన్నది. కానీ మా చెయ్యి అయితే కొద్దిగా పరిగెత్తలేదు. చిన్న చెయ్య ఆడకాల ఆడు ఆకాంక్ష ఆశ నాను ఫోటోగ్రాఫర్ అవ్వాలని కోరిక. నేను ఎన్ని కష్టాల్లోనున్నా ఆడికి చేయూతనిచ్చాను. కంప్యూటర్లు ఇవన్నీ కొన్నాను నా కొడుక్కి. నా కొడుకు గారు నేర్చుకున్న వాళ్ళు బాగున్నారు, కానీ నా కొడుకు అయితే అక్కడే ఉన్నాడు. అవునా? ఓకే, సో మీరు ఇలాగ వీడియోస్ అవి చేస్తుంటారు కదా. 24 నుంచి మిమ్మల్ని చూస్తున్నాను నాకు తెలిసి. హరిని కూడా చాలాసార్లు అడిగిన ఇంటర్వ్యూ, కానీ నాకు కుదరలేదు, ఒకసారి మీకు కుదరలేదు ఇంటర్వ్యూ కోసం. ఇప్పటికైతే కుదిరింది అనమాట. మీకు వీడియోలు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలాగా? నాకు ఎలాగొచ్చిందా, ఫస్ట్ కరోనాకి వచ్చింది నాకు ఆలోచన. ఎలాగొచ్చిందంటే కరోనా అని పేరు పెట్టారు తప్ప అది కరోనా అయితే కాదు. తల్లికి కష్టం వస్తే పిల్ల చూడడం లేదు, పిల్లకి కష్టం వస్తే తల్లి చూడడం లేదు. మాది
మంచి మంచి వయసులో ఉన్నోళ్ళు కరోనాని చచ్చిపోనరు, అన్ని ఒలిచేసుకొని పడేసారు, లేకపోతే అలాగే కాల్చేసారు. నాకు డౌట్ వచ్చి దాని మీద ఇంటర్వ్యూ చేశాను అన్న. అప్పుడు బాగా వీడియోలు వెళ్ళడం మీరు పాపులర్ అయ్యేలా. అప్పుడు ఆ వీడియో కూడా హైలైట్ అయిపోయింది. మనకి ఏదైనా కష్టం వస్తే తల్లి పిల్లల ముందే కష్టం బాగా చేసుకుండేవారు. హాస్పిటల్ వేస్తే తల్లి చూడడం లేదు, పిల్ల చూడడం లేదు. వాళ్ళు ఏ కబ్జా ఆడుతున్నారో ఆ అవయవాలతోని మనం చూసామా? నాకు డౌట్ వచ్చి వీడియో చేశాను, చైనా ఓడి మీద చేశాను వీడియో. మరి దానికి వ్యతిరేకం ఏం రాలేదా? బెదిరింపులు కానీ వచ్చాయి మీకు? మరి అలాంటివి ఏం పట్టించుకోరా? నాకెందుకు పట్టించుకోవడం. ఓకే, తర్వాత నుంచి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా మీరు వచ్చారు. అది ఎందుకు వచ్చిందంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? ఎప్పటి నుంచి ఇష్టం ఏంటి? నానైతే మా చిన్నప్పటి నుంచి మా కరువుకాటలో పుట్టి పెరిగాము. చిరంజీవి సినిమా అంటే మాకు చాలా చాలా ఇష్టము. నాకు ముగ్గురు తమ్ముళ్ళు, నాకు ఇద్దరు అప్పచెల్లెళ్ళు, నాతో 6 ఆ అమ్మ నాన్న ఫ్యామిలీ, ఆ అమ్మ నాన్న సంతానము. నానందరికి ముందు పుట్టాను. చిరంజీవి సినిమా వచ్చినా, రామారావు సినిమా వచ్చినా మా అంత ఇష్టంగా 2-3 సార్లు చూసేవారు. చిరంజీవి సినిమా అయితే 5 సార్లు చూసిన దాకా నా కోరిక తీరేది కాదు, నా మనసు తీరేది కాదు. అంత ఇష్టంగా చూసేదాన్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి సినిమా చూసి. ప్రజారాజ్యం అని పార్టీ పెట్టారు కదా, ఎంత పట్టుదలగా చిరంజీవి గెలుస్తాడని చాలా చాలా ఆశతో ఎదురు చూసాం మేమైతే. అందరు చూసారు అనేది నాకు తెలియదు కానీ నాను నా పెద్దమ్ముడు అయితే ఎదురు చూసాం. పుల్లల్లా కళ్ళు చేసుకొని చూసినా చిరంజీవి అయితే పాడు చేసుకోలేదు, పక్కన ఉన్న వాళ్ళు పాడు చేస్తారు. అదైతే ఇప్పుడే తెలిసింది, 2 సంవత్సరాల కింద తెలిసింది. అప్పుడైతే ఎందుకు మంచి పార్టీ పెట్టుకొని ప్రజల ఆప్యాయత కోరుకున్నాడు, ఆ కోరుకునేది ఒమ్ము చేస్తాడు, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తాడు, నమ్మకం పెంచుకున్నాడు కదా అని బాధపడిపోయాను నేను. 4 రోజులు అయితే మంచిది కాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయినా ఎదిరించుకొని ఓటము గెలుపుకి నాందని నెట్టగా నిలబడి, ధైర్యంగా నిలబడి ఎదిరించుకొని ఒక్కొక్క మెట్టెక్కి ఉన్నత శిఖరాలు నన్ను అందుకుంటానని శిఖరాలు అందుకున్నారు. అందులో నాకు నచ్చింది బాబా, నాకు నచ్చినందుకు. మీరు చెప్పే విధానం చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. మీరు పొగడే విధానం కానీ అతను చేసిన విధానం కానీ చెప్తుంటే నాకు అంటే వెంట్రుకలు తెచ్చుకుంటా అంటున్నారు కదా, అలాగ ఉన్నదన్నమాట మీరు చెప్పేది. ఈ ప్రేమ కనిపిస్తుంది అందులోను. నాకు నచ్చింది ఏంటి నచ్చిందంటే ఆ నిజాయితీ నచ్చింది, ఆ ధైర్యం నచ్చింది, ఆ దమ్ము నచ్చింది. ఒక్కసారి ఓడిపోతేనే పక్కకు పారిపోతారు, 2 సార్లు ఓడిపోతారు. చిట్ట చీకటి, ఓ కరెంట్ లేదు, ఓ ప్యానల్ లేవు, పోలీసులు ఎంత తగిలినా సరే ఎంత ధైర్యంగా నిలబడ్డారంటే నిలబడ్డారు బాబు. కొనిదాల కళ్యాణ్ బాబు నిలబడి ఎదిరించుకొని ఎక్కాడు ఒక్కొక్క మెట్టి. ఆ సినిమాలు తీసినోడికి ఇది ఏం తెలుస్తుంది, సినిమా డైలాగులు కొడుతున్నాడు, సినిమా యాక్టింగ్లు చేస్తున్నాడు, ఎన్నో కొన్ని అన్నారు. 3 పిల్లలోడు ఏమి అభివృద్ధి చేస్తాడు అని ఎన్నో అన్నారు. ఆ ఎన్నో అన్నప్పుడు మనం తెలుగు వాళ్ళమే కదా, మనం తెలుగు గడ్డ మీదే కదా పుట్టాము. అప్పుడు అందరం కాంగ్రెస్ వేసాము ఓటు, అందరము. నా చిన్నప్పటి నుంచి మా అవ్వ తాతలు కూడా కాంగ్రెస్ వేసారు. ఆ సినిమా తీసిన నందమూరి బాబే మన తెలుగు జాతి నువ్వు పేరు పెట్టి, మన తెలుగు జాతికి ఒక గుణి తెచ్చి, మన తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చి, మనకు పేరు ప్రతిష్ఠ బాబు నందమూరి బాబు అయితే. బాబుకి చెప్పుకోవడం ధన్యవాదాలు. మనకు గుర్తింపు తెచ్చారు. అప్పుడులో మా బాబు నందమూరి బాబు కాడికి వెళ్ళిపోయి మా ఊరికి నీళ్ళు దొరికేవి కాదు. దెబ్బలు పెద్ద కొండలంత దెబ్బలు. మా ఊరికి దారి ఉండేది కాదు. చిన్ననాగమీపాలెం, చిన్ననాగమీపాలెం, బీడుపాటి మాతల చిన్ననాగ. బట్టలు చెప్పుకోకూడదు మీకు, చెప్పుకొని పని. ఇక్కడ పీకడికి నీటిలో తగరపలసి నడిచి వెళ్ళిపోరు, నీటిలో దిగి నీటిలో నుంచే నడక, నీటిలో నుంచే రాక. అప్పుడు రోడ్లే ఉండేవి కాదు, ఏటు ఉండేది కాదు. నందమూరి బాబు కాడికి వెళ్ళిపోయి మా ఊరు ఎలాగుంది బాబు, మనం చాలా చాలా చిన్న పల్లెటూరు, సాదా పల్లెటూరు, మాకు నీళ్ళు దొరకవు, ఊరికి దారి లేదు అని మా బాబు నందమూరి బాబుకి చెప్తే గవర్నమెంట్ మాస్టర్ గారు 2 వేశారు. కోట్లు వేసుకుని లేదు ముందే. తగరపలసి మాస్టర్ గారు, మాధవ మాస్టర్ గారు నా చిన్నతనంలో 2 మాస్టర్ గారు బాబు పంపించారు. ఎవరు? నందమూరి బాబు. కమ్మలతో మా బాబు
మాస్టర్ గారు పంపిస్తే మా బాబు ఏం చేశాడు, కమ్మలతో దెబ్బల మీద చాల కట్టి ఇంట్లో ఈ ఊర్లోని పిల్లలల్లా అందులో పెట్టారు. పెట్టి మాస్టర్ గారి దగ్గర చదువుకోయండి అని చెప్పి ఆ కరువు కాటము ఆ చదువుకున్న పిల్లలకి గోధుమ మరువు ఉప్మా వండి ఆ పిల్లలకి పెట్టివారు మా బాబు. ఆ ఉప్మా తిన్నందుకైనా ఆశ మీద ఆకాంక్ష మీద వచ్చేసి ఊరి పిల్లలు చదువుకున్నారు. అప్పుడు కూడా చేపలు పట్టడం అదే చేసేవారు అందరూ కూడా ఊర్లో వాళ్ళు. అవును, మీరు ఫైర్ బ్రాండ్ లా ఉంటారు కదా, వీడియో వదిలితే మాత్రం అపోజిషన్ పార్టీకి ఎప్పుడు బ్యాండ్ పడుతూనే ఉంటది. ఎందుకు అలా చేస్తారు మీరు? మరి మా పవన్ బాబు ఎవరికాడి నుంచి దోసుకున్నారా? మంచి పొలిటీషన్ ఉంది. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఒక 80 కోట్లు 70 కోట్లు సినిమా తీస్తే ఆ కోట్లలోందే ఆ కష్టపడిన అందులోందే పేద ప్రజలు కడుతున్నారు. ఆకలేని వాళ్ళకి అన్నమెడుతున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, దారి లేని వాళ్ళకి దారి వేస్తున్నారు కదా. ఊరిని బాగు పెట్టాలని, కులాన్ని బాగు పెట్టాలని, ప్రజలు బాగు పెట్టాలని, భావితరాలు భవిష్యత్తు బాగు పెట్టాలని ఆ పొలిటీషియన్ వదిలేసుకొని బంగారు మేళ్ళు వదిలేసుకొని మనలోకి వచ్చాడు నిజాయితీగా. ఎవరిని దోచుకొని మీరు బాగా ప్రమోట్ చేశారు ఆ పవన్ కళ్యాణ్ గారిని. 2019 నుంచి కూడా మీ వీడియోలు అన్ని కూడా దుకాణం దగ్గరికి రోజుకు 200 జనాలు వచ్చేవారు. నేను అందరికి అలాగే చెప్పేదాన్ని, పేనకాయ తోటే వేయొద్దు, గ్లాస్కి వేయండి. మన తరం పోయినా మన పిల్లలు మన మనవలు మంచి భవిష్యత్తునంతే అందుకుంటారు. చేతులారు మన భవిష్యత్తు పాంగొట్టుకోకూడదు అని రోజుకు 200 మందికి నేను చెప్పి చిరంజీవి సినిమా చూసారా? అక్కడ ఎలాగా క్షమించడం అంతే, క్షమాపణ అంతే నాకు నచ్చదు. నువ్వింకో ముగ్గురికి చెప్పు, వాళ్ళు ఇంకొక ముగ్గురు. నేను ఒక అసెంబ్లీ అయ్యాను, ఒక సముద్రం అయ్యాను. నేనైతే నా మనసుకి నేను చాలా చాలా పట్టుదలగా నిలబడి అలా చెప్పన్నాను. అంటే మీరు ప్రచారానికి అంటే ఓన్ గా చేశారు, మీరు డబ్బులు తీసుకోలేదు, ఏం చేయలేదు, ఎవరు చెప్పమని కూడా చెప్పలేదు. దీంట్లో మీకు ఏం వస్తుంది? ఎందుకు ప్రమోట్ చేస్తారు? అలాగే ఈ ప్రచారం ఎందుకు చేశారు? మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకు డబ్బులు మన కాళ్ళు చేతులు ఉన్నాయి, కష్టపడుకుని బతకనేందుకు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ టైం మీకు చేసినప్పుడు వ్యతిరేకత అన్నది వస్తుంది, ఎందుకంటే చాలా చిన్న పార్టీ అప్పుడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో అంత పెద్ద అయినా సరే పార్టీ చిన్నగా ఉంది. మీ మీద ప్రెజర్ ఉంటది నాకు తెలిసి, చాలా మంది వ్యతిరేకం వచ్చి ఉండొచ్చు. ఏం జరిగింది అప్పుడు? మీకు 100 మంది వచ్చారు బాబు నా దగ్గరికి, చాలా మంది వచ్చారు. నా నిజం మాట్లాడాను. ఎవరైనా నన్ను ఎందుకు బెదిరిస్తారు? బెదిరించడానికి కూడా వచ్చారు. అప్పుడు మీ ధైర్యం మీ వెనకాల ఎవరు ఉన్నారని? ఎవరు లేరు, నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితేనే డిప్యూటీ సీఎం కాదు, డిప్యూటీ సీఎం అవ్వకపోయినా పవన్ కళ్యాణే, దట్ ఈస్ పవన్ కళ్యాణే. కొన్నిదాలు పవన్ కళ్యాణ్ ధైర్యమే నాది, మా బాబు ధైర్యమే నాది. అప్పుడు మీరు ఇలా వీడియోస్ చేస్తున్నారని చెప్పి అతని దాకా తీసుకెళ్ళింది ఎవరైనా తీసుకెళ్లారా? మీ వీడియోలు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు అని ఎవరన్నా చెప్పారు అప్పుడు మీకు? ఎవరు చెప్పలేదు నాకు, ఎవరు చెప్పలేదు. మా మనవడు దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత వీడియో చేశాడు. వీడియో ఎలా చేశాడంటే మార్క్ శంకర్కి పై రియాక్షన్ అయింది. పవన్ కళ్యాణ్ గెలిచాలని మేము నిష్టాల మీద తర్వాత ఓట్ల ఎలక్షన్ 3 గంటలు వేసాను. తలకి వంటి తానం చేసుకొని ఇల్లు వాకలు కడుక్కొని దేవుడి బాలు శుభ్రం చేసుకొని 7 గంటల వారికి బాబుకి వెంకన్న బాబుకి ఒక దండం పెట్టాను. నా పవన్ కళ్యాణ్ గెలిపించినట్టుగా అయితే భగవంతుడా, నాన్న అడిగింది నువ్వు ఇచ్చినట్టుగా అయితే నేను మెట్టుకు గోవిందంటూ నీ పాదాల దగ్గరకు వచ్చి నా తల్లిలాలు సమర్పించుతాను తండ్రి అని శిరస్సు కింద కట్టి సిరిపాదం మీద కట్టి భగవంతుని ఏడుకున్నాను. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు పలకరించారు? పవన్ బాబాయ్ ఎప్పుడు చూశాడా? నన్ను అయితే చాలా చాలా ముందే చూశారు. సునామీ వచ్చిందా, సునామీ విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ వచ్చారా? గాంధీబామ్ కాడ మీటింగ్ చెప్పారు. మీటింగ్ చెప్తే అప్పుడు కలవలేకపోయాము. కారు అదే బండి మీద 11 నంబర్ జెట్టీకి వెళ్ళారు. 11 నంబర్ జెట్టీకి వెళ్తే 4-5 ఇలా చెయ్యిలో పట్టుకొని ఆపేసాం, బండి ఆపేసాం. బండి ఆపిన బండిలో నుంచి బయటకు వచ్చి, అమ్మ మీకు ఏం కావాలి, ఎందుకు కావాలి, నేను చూడాలని ఉన్నది నాన్న నాకు. ఇక్కడ సునామీ వచ్చింది, ప్రతి ఒక్కరు అతక సాయం అందిస్తున్నారు, మాకైతే పిచ్చిగారాలు ఏమి ఇవ్వలేదు, మంచినీళ్ళ ప్యాకెట్ కూడా మాకు ఇవ్వలేదు నాన్న అనేసి చెప్పాం. చెప్తే మాకేం చేశారంటే ఆధార్ బ్యాంక్ బుక్లు, నేను వచ్చిన బ్యాంక్కి వీళ్ళు
చేసుకోండి పుట్టించుకోండి అమ్మ మీ అకౌంట్ లో డబ్బులు పడతాయని చెప్పాను. దాని తర్వాత మీకు ఆడిటోరియంలో ఎప్పుడో పలకరించినట్టున్నారమ్మా ఎలా ఉన్నారని చెప్పేసి చెప్తాను మళ్ళా బోట్లు కాలిపోయా, బోట్లు కాలిపోయినప్పుడు వచ్చారు. వస్తే నేనే స్వాగతం పలికాను కారులో బండిలో నుంచి దిగిన బాబుకి. నన్ను అక్కడికి తీసుకురమ్మన్నారు కానీ పోలీసులు తీసుకురాలేదు, నన్ను రానియలేదు. మళ్ళీ ఆఫీస్ ఆఫ్ మీటింగ్ కూడా వెళ్ళాను. ఆ వీడియో పవన్ బాబు చూసి ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు సహసహకారాలు లేకుండా నన్ను గుర్తించి బాబు 4వ నెల 28వ తారీఖున ఫోన్ చేసి 3:30కి వచ్చింది ఫోన్ కొట్టినంటే సింబల్ వచ్చింది. హలో అన్నాను. అమ్మ నువ్వు సారార్థ అని అమ్మవేనా? అవును బాబు అన్నాను. మీరెవరో నాకు తెలియదు నానా అనేసి అన్నాను. అంతే నేను జనసేన ఆఫీస్ నుంచి మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానమ్మా, పవన్ కళ్యాణ్ పియ్యానమ్మా అన్నాడు. నమస్కారం బాబు అన్నాను. నువ్వు నమస్కారం ఎట్టకూడదమ్మా, నీ ఆశీస్సులు మాకు ఉండాలి, పవన్ బాబు నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడమ్మా, రేపు 10 గంటలకు మీట్ అయిపోవాలి. అక్కడ రమ్మన్నారా? మంగళగిరి కారు పంపించారు నా పవన్ బాబు, కారు పంపించారు. ఆఫీస్కి కారు మీద వెళ్ళాను, మళ్ళీ ఇంటికి కారు మీద వచ్చాను. 1:10 నిమిషాలు నాతో మాట్లాడి నా కష్టకాలన్నీ నీకేం కావాలని వచ్చావమ్మా అనేసి బాబు అడిగితే నాకేం వద్దు నాన్న బోల్డ్ పాపలు చెంగిన మాట కట్టుకొని వచ్చాను అని నెట్ ఇచ్చాను. పక్కన పెట్టి కంట నా కోరిక మీరగా నువ్వు చదివి నా ఆవేదన నా బాధ నా కష్టం నువ్వు అర్థం చేసుకున్నానా అనేసి చెప్పి చేతికిచ్చాను. కడదీయరా చదివి పిల్లలు చదివిస్తానని మాట ఇచ్చారు. నా ఇల్లు ఆక్రమించుకునే వాళ్ళ చేతిలో నేను చిల్లి తెస్తానన్నారు. నా కూతురికి పింఛని చేస్తామన్నారు. మరి మా కూతురిని చంపేశారు, మా చెల్లి కూతుర్ని. వాళ్ళకి సముద్రాలు దాగున్నా వాళ్ళకి పడే చచ్చ నేను వేస్తాను. కర్మ అనేది దేవుడి వంక తప్పించుకున్నా పవన్ కళ్యాణ్ వల్ల తప్పించుకోలేరు అనేసి నాకు మాట ఇచ్చాను. ఎదురు చూస్తున్నాను నేను. అందరు 2 కళ్ళు చేసుకొని చూస్తే నా నొల్లల్లా కళ్ళు చేసుకొని చూస్తున్నాను. నాకైతే ఏమి వద్దు నాన్న, నా పాపలు చాలు చేసే నాన్న ఉండనందుకు ఇల్లు లేదు, వండనందుకు పోయినేది నాన్న, నా ఇల్లు ఆక్రమించారు, మా ఊరు ఆడిస్తుందాట పేటిఎం కుక్కలు వాళ్ళు. నాకైతే మా పిల్లలు వాళ్ళాడు గొడచోలు అయితే కాదు, వాళ్ళ నుంచి తెచ్చుకోలేకపోతున్నాను. నన్ను ఎంత బాల్ చేశారు మా ఊరి పెద్దలు, ఇటు తంతే అటు అటు తంతే ఇటు నన్ను క్రికెట్ ఆడుతున్నారు నాన్న. నా ఇల్లు అయితే నాకు ఇవ్వలేదు. గేటు దాకా దిగబెట్టి నాకు గాడ్డీన్గా వేశారు జనసేన శంకర్ బాబుని, గాజువాక కుర్రోడిని. నా కష్టకాలు నా యోగక్షేమాలు కాసి కాపాడమని మరి పియ్యా కూడా దగ్గర పిలిచి ఎప్పుడు ఫోన్ చేసినా పెడదారిని పెట్టకంట ఏం చెప్తుంది అమ్మ కష్టకాల ఆలకించాలి, నాకు అందినట్టుగా చేయమని పియ్యా కూడా చెప్పారు బాబు. నాకేమొద్దు నాన్న, నీ విశాఖపట్నం వస్తే విశాఖపట్నమే కదా ఎక్కడికి వచ్చినా నేను వచ్చేస్తాను, నా ఆశీస్సులు నువ్వు తీసుకోవాలా, నీ యాపీ అయితే నాకు ఇయ్యాలానా అనేసి. మొన్న కూడా కలిసినట్టున్నారు రీసెంట్ గా. అరియారే ఆర్య పెన్షన్కి అయితే నాకు జనసేన ఆఫీస్ నుంచి ఈఏపీ కార్డు ఇచ్చారు, సినిమా టికెట్ కూడా ఇచ్చారు. ఇస్తే వెళ్ళాను. వెళ్తే అంత మీదనూ ఉన్నాను. అక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, మరి ఎర్మైలు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అంత జనంలో తల్లి బాగున్నావా అని నన్ను పలకరించినందుకు నా మనిషి అయితే ఎలాగ లేదు నాన్న. నాకైతే నాకేం కనిపించలేదు. బాబుని చూస్తే నాకు ఎలాగుంటుందో ఆ భగవంతుడికి తెలియాలా, నా యంత్రాతనికి తెలియాలా. ఇప్పుడు పొలిటికల్ గా కాకుండా మీరు మొన్న పునర్నవి పాప కోసం కూడా డబ్బులు అవి కలెక్ట్ చేసి వీడియోలు అవి చేశారు కదా, అంటే ఎందుకు ఎవరన్నా చేయమన్నారా, ఎందుకు చేశారు మీరు? నాన్న సాయం చెయ్యాలని మా ఫిషింగ్ హార్బర్ తరపున ఎవరు ముందుకు రాలేదు. నేనైతే ముందుకు వచ్చి అందరు సాయం కోరి అందరు సపోర్ట్ మీద నేను చెయ్యాలని నా మనసులోకి వచ్చి వీడియో చేశాను అన్న. పాపకి 16 కోట్లు, మన పేదోళ్ళు ఇళ్లలోని అలాంటి కష్టాలు వస్తే ఎలా బాగు చేసుకోగలము అని ఆ పునర్విక తల్లిదండ్రి ముందుకు వచ్చారు, మన సాయం కోరి వచ్చారు. ప్రజల సాయం కావాలని చేతులు ఎత్తి జోడించి మనల్ని ఏడుకున్నారు. నా మనసులో మానవత్వం నాకే చెప్పింది. నేను ఈ వీడియో చేశాను. 10 రోజులు తిరగాలనుకున్నాను. నా వీడియో అయితే చాలా దూరం వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? చేరవలసిన చేతికి చేరేస్తుంది, మంగళగిరి ఆఫీస్కి వెళ్తాయి. మరి
నారాయణ ఆఫీస్ కాడ కూడా వెళ్ళిపోతాయి, భర్త గారి కాడ కూడా వెళ్తారు. నంబర్లు ఉన్నాయా, నంబర్లు పెట్టేస్తాను, మాటలు కూడా ఆడతాను. నేను 5 రోజులు తిరిగాను నాన్న. తిరిగితే నేను తిరిగిన డబ్బులు తక్కువ, బయట కంట్రీల నుంచి వచ్చినవి వాళ్ళ కంట్రీల నుంచి వచ్చినవి ఎక్కువ. 5 రోజులే తిరిగాను. తిరిగితే అందరూ సపోర్ట్, అందరూ ఆ పాపకి రూపాయి వేసిన అమ్మ పాప బతకాలని ఆశీస్సులు అందించేసింది. మానవత్వం ప్రతి ఒక్కరు సాయం చేశారు. వాళ్ళ అమ్మకాన్ని నొమ్ము చేయకుండా, వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి పక్కన పెట్టకుండా ఎంత భద్రంగా పదిలంగా పవిత్రంగా పట్టుకెళ్ళి ఆ పునర్విక తండ్రి చేతులు పెట్టాను. పెడితే పాపను నా ఒళ్ళు వేశారు. 4,60,000 కలెక్షన్ చేశాను. ఇంకా చాలా మంది అడుగుతుంటారు, ఎవరో ఒకరు హెల్ప్ చేయండి, వీడియో చేయండి అని. ఎందుకంటే మీకు ఎక్కువ రీచ్ వెళ్తుంది, అందరూ చూస్తారు, మీ వీడియోలన్నీ వస్తుంటారు. ఇంకా వస్తున్నారా? ఒకరికి మంచి జరగాలంటే అంతవరకనే వెళ్తాను నాన్న. నా కాడ అయితే డబ్బు లేదు, మీ అందరి సాయం కోరుకుతాను. మీ అందరూ నన్ను వాళ్ళ సాయం అడిగారు, మీ అందరి సాయం నేను కోరుతాను కదా. అందరూ మంచి మనసున్న వాళ్ళందరూ ముందుకు వస్తారని నా మాట పక్కకు పెట్టకుండా వాళ్ళు కలిగిన కాడికి ఒక్క రూపాయి వేసినా నాకు చాలా చాలా ఆనందం. మానవత్వం ఉన్నదని చాటి చెప్పుకుంటున్నాను కాబట్టిగా మనలో మానవత్వం బతుకున్నది. మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి, చాలా మందికి ఉపయోగపడాలి, అలాగే మీకు కూడా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా కోరుకుంటాను. దాంట్లో భగవంతుడు చూడాలి. మీ ఆశీస్సులు నాకున్నంతటికి నేను బాగానే ఉంటాను. నాకైతే మంచి జరగాలని కాదు, ఎవరికైనా సాయం చేయాలని నా కోరిక. నాకు మంచి జరగాలని కాదు, స్వార్థం అయితే అది. నాకే మంచి జరగాలనుకునేది స్వార్థము. అది స్వార్థము, పచ్చిపాతకము. అది మంచిది కాదు. అందరూ బాగుండాలి. ఒక ఇల్లు ఎలుగుంటే ఒక ఇల్లే ఎలుగుంటుంది, 4 ఇల్లు ఎలుగుంటే ఒక ఇది, 10 ఇల్లు ఎలుగుంటే ఒక ఊరు పక్క 100 ఇల్లు ఎలుగుంటే ఒక ఊరు ఎలుగుంటుంది. ఆ ఎలుగుంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలు చేయడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా మీకు తగులుతుంది. సో అప్పుడు ఎప్పుడైనా అనిపించిందా, నేను అయ్యా ఇలాగ ఎందుకు తిట్టించుకోవడం వాళ్ళతోని? ఎంత మంచి చేసినా తిట్టి వాళ్ళు ఉంటారు, రాయలేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఎప్పుడన్నా ఆపేద్దాం వీడియోలు అని ఎప్పుడైనా అనిపించింది? నాకు అనిపించింది. నా ప్యాన్ ఉన్నంతటికి చేస్తాను. అయితే కష్టమైతే మనం బతికిన భవిష్యత్తులోనే కష్టం వస్తుంది. నా పిల్లలకి కష్టం రావచ్చు, మా హస్బెండ్కి కష్టం రావచ్చు, నా కూతురికి కష్టం రావచ్చు, నా మనవలకి కష్టం రావచ్చు. ఆ కష్టానికి ఎన్నో బాధలు పడవచ్చు. పారేస్తామా, మానేస్తామా? నాకు అలాగే ఉండదు నాన్న. వీడియో చేశాను, అలాగే నేను గర్వించలేదు కూడా. భగవంతుడు ఇప్పుడు తిరుపతి వెళ్తాం నాన్న, భగవంతుడు లీలలు అందరికీ కనిపించవే. మనం ఎంత భక్తితో భగవంతుని పిలుస్తామో అంత భక్తుల్ని భగవంతుడు చూస్తాడు. అలాగనే నా పవన్ బాబు కాడి నుంచి పిలుపు నాకు వచ్చినందుకు ఇంతంత నాకు లేదు నాన్న. భూకంపం వచ్చేసినంత అయ్యింది నా మనసుకి. తర్వాత మీరు చేపలు అమ్ముతుంటారు కదండి, చేపలు ఏటి రకాలు ఉంటాయి మీ దగ్గర? ఏముంటాయి? నా దగ్గర అన్ని రకాలు ఉంటాయి డాడీ. ఏ బాగుంటాయి? వంజరం ఉంటుంది. వంజరం అంటే సముద్రానికి కింగు. వంజరం తర్వాత ఏ చేప అయినా. తర్వాత సావాళ్ళు అమ్ముతాను, రేయి పుట్టు అమ్ముతాను, నెత్తాళ్ళు అమ్ముతాను, రొయ్యలు అమ్ముతాను, మరి చేపలు కూడా అమ్ముతాను డాడీ. మామూలు పచ్చి చేపలు కూడా? పచ్చి చేపలు ఎండి చేపలు. అది మీరు బోట్ల మీద డెక్క మీద అందేసినవి అమ్ముతాను. రై పీస్ అమ్ముతాను, పచ్చిది అయితే అమ్మను. తర్వాత బయట కూడా పంపిస్తుంటారు? పంపిస్తాను. అంత జనానికి నన్ను ఎప్పుడు నా మంచి మనిషి నా పవన్ బాబు ఎలా పంచుతాడో నేను అలాగే పనిచేస్తాను. తర్వాత ఇప్పుడు డెక్క మీద ఆరబెట్టినవి, రోడ్డు మీద ఆరబెట్టినవి మట్టి ఉంటది, అవి మరి ఎలా కనిపెడతారు? మీకైతే తెలిసిపోద్ది బాబా. మీకు తెలిసి చేపల్లో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి 916 ఎలాగుంటుందో, 9KDM ఎలాగుంటుందో నా కాడికి వచ్చిన వాళ్ళు చెప్పేస్తాను నేను. మాకేమైనా టిప్ ఇవ్వండి, ఎలా కనిపెట్టాలో చెప్తే మేము కూడా జాగ్రత్త పడతాం కదా. ఫిషింగ్ హార్బర్ రా బాబా, బోట్లు వచ్చేటప్పుడు 916 ఏటి ఉందో, 9KDM ఏటి ఉందో చెప్తాను. వాళ్ళు చదువుకున్న వాళ్ళు సమ్మింగ్ చేసుకోలేరు అని నాకు ఎంత కష్టమైనా ఇష్టంగా చేసి వాళ్ళు తింటే బాగుండాలి, మా అమ్మ పంపించింది అని ఇష్టంగా తినాలని అంత కోరికగా నేను నీట్గా చేసిస్తాను. తర్వాత ఇప్పుడు చాలా మంది చేపలు అనేసరికి
పాత చేపలు అంటే ఎక్కువ రోజులు ఉన్న చేపలకి చంపలకి కుంకుమ ఏదో పెట్టి అమ్మేవారు. ఇప్పుడు అలా జరుగుతున్నాయి. అది జరుగుతుంది పచ్చి చేపల పచ్చి గురించి. చేపలు అవును ఇప్పటికి జరుగుతుంది. కానీ అవి కూడా కనిపెట్టడం కష్టం అంటారా? మామైతే కనిపెట్టేస్తాం డాడీ. కనిపెట్టేస్తారు. చేప మెత్తగుంటే బాగా మనం లేనట్టు చెప్పేస్తాం డాడీ. 916 ఏదో నాన్కేడియం ఏదో పాడైపోయిన చేప ఏటో బెస్ట్ చేప ఏటో లైవ్ ఏటో తెలిసిపోద్ది మాకి. మీరు చూడండి, అంటే చాలా మంది వెళ్ళి కొనేసుకుంటారు తక్కువకు దొరికేస్తున్నాయని చెప్పేసి. అది చాలా మందికి వాళ్ళు తెలియదు. నాణ్యత కనిపెట్టరు, సవక్ కావాలి. నాణ్యత తిన్నోళ్ళు ఎంత రేట్ అయినా కొంటారు. అలాగే అందరూ ఆ పాడైపోయిన చేపే కొనరు, సవక్ తిన్నోళ్ళు అందరూ కొంటారు. మంచి తిన్నోళ్ళు నాణ్యత చేపుతుంటారు అంత రేట్ అయినా. చేపలు కూడా చాలా రేట్లు పెరిగిపోయి. ఇప్పుడు ఇంత ముందు కన్నా ఇప్పుడు రేట్లు పెరిగిపోయి. ఎందుకు, దేని వల్ల పెరిగిపోయి? దేనివల్ల పెరిగిపోయిందంటే అప్పుడైతే ఎక్కువ సంపద ఉండేది. గంగమ్మ తల్లి ఎక్కువ సంపద ఇచ్చేది. ఇప్పుడు అందులో సగమైనా లేదు. నా చిన్నతనంలో కుప్పలు వచ్చేసేవారు, గుండ కింద కొట్టేసేవారు. మంచి మంచి చేప. అప్పుడు బోట్లు కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు బోట్లు ఎక్కువైపోయి కంపెనీలు వచ్చి కారగోడ కంపెనీ, సవాడగోడ కంపెనీ, ప్రతి దానికి కంపెనీ. మరి గంగమ్మ తల్లి సంపద కూడా తక్కువే. ప్రతి చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి కాబట్టిగా ఆ నీరు ఎంత దేశం వెళ్తుందో అంత లాంగ్ చేప పుట్టదు. అందుకే మత్స్య సంపద ఆగిపోతుంది. మత్స్యకారుడికి రాబోతేటికి జీవనోపాధి కూడా ఉండదు. అది చాలా ఇబ్బంది పడతాము. ఇప్పుడు అన్ని రంగాల్లోని ఎలాగా పెరుగుతుంటారో కానీ రైతు గాని ఈ మత్స్యకారులు గాని అలాగే ఉండిపోతారు. మరి అలాగే ఉండిపోతున్నాం చెప్తున్నాను కదా. భూమి మీద కష్టమైన రైతుడు కూడా పండిస్తాడు, చెమట దారబోచి పండిస్తాడు. కొనుగోలు చేసినోడే రాజు అవుతాడు. కష్టపడినోడు ఎప్పుడు అక్కడే ఉంటున్నాడు. ఈ రెండు రంగాల్లో కూడా చాలా మా కష్టపడుకున్న గంగ చలి అయినా జ్వరం అయినా ఎంత బాధ అయినా వర్షం వచ్చినా ఎంత ఎండ అయినా తెల్లవారు 3 గంటలకి నేసి గంగమ్మకు కడుపులోకి వెళ్ళిపోయి గంగతో యుద్ధం చేసి తెస్తారు మత్స్యకారు సైనికుడు. ఆర్మీ సైనికుడు కన్నా అంత కష్టం ఉండదు. ఆర్మీ సైనికుడు మనిషి కనిపిస్తాడు. మా సైనికుడు అయితే కనిపిడు. రాయి పడిపోయినట్టు ఎప్పుడు ఎక్కువని రాయి అలా కొడతామో అలా పడిపోదు, గుర్తుండదు. మమ్మల్ని గుర్తించి వస్తారో లేదా గ్యారంటీ లేదు. అంత కష్టపడి తెచ్చినోడికి మంచి బతుకు లేదు, మంచి భవిష్యత్తు లేదు. ఈ కంపెనీల వల్లే మా మత్స్య సంపద ఆగిపోతుంది. మాకైతే రాబోయే కాలంలో ఇప్పుడు బోట్లు పోటైనా వచ్చిన కోది ఒక చెయ్యి దిగివి అయిపోతుంది కానీ ఎగువైతే అవలేదు నాన్న. ఈ దేనివల్ల అంటే కంపెనీల వల్లే. మందుల ఫ్యాక్టరీ, ఆ మందుల నీరు వెళ్తే అక్కడ పురుగు కూడా పుట్టదు. ఆ ఏడు నీరు వెళ్తుంది, ఆ మందు నీరు వెళ్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో అన్ని కిలోమీటర్లు చేపలు ఉండవు. మా మత్స్యకారులు బతుకులు అయితే అలాగ ఉన్నాయి. ఎప్పుడు గుర్తించలేదు మమ్మల్ని. దట్టిస్ పవన్ కళ్యాణ్ వచ్చి గుర్తించారు. అంటే మత్స్యకారులకి ఇన్సూరెన్స్ కూడా లేదు. అలాగే ఏమన్నా మీరు తీసుకెళ్లారా? ఇన్సూరెన్స్ కావాలి అన్న టాపిక్ ఏమన్నా తీసుకెళ్లారా పైకి దృష్టి? నానైతే చెప్పాను మా మత్స్యకారులకి ఎక్కడ గంగలోని ఏదైనా ప్రమాదం అయితే 2 నచ్చలు 3 నచ్చలు ఇచ్చేస్తున్నారు బాబు. ఆ 2 నచ్చలు 3 నచ్చలు ఎంతకాలం వస్తుంది? దిక్కునేని అనాథలు అయిపోతున్నారు మత్స్యకారు ఫ్యామిలీలు. వాళ్ళకి ఏ ఆదాయాలు లేవు, ఏ బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, జాబులు లేవు. కష్టపడుకుంటే ఆ గంగమ్మ కడుపులో నువ్వు బతికి మమ్మల్ని గుర్తించాలట కడితే మా మగో లేదని అయినాడు. ఆ ఫ్యామిలీని ఆదుకున్న లాతారని నేను వీడియో చేశాను. ఆ నోపు పిఠాపారంలో కాకినాడ ఉప్పాడకాడ అందరూ ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చాడు. వచ్చి 4 రోజులు 100 రోజులు టైం అడిగారు. 100 రోజులు టైం అడిగిన వెంటనే పై అధికారులతో మాట్లాడి వాళ్ళకి మంచి చేశాడు. ఆ తరపున మాకు కూడా మా మత్స్యకారులు గుర్తిస్తాడు పవన్ బాబు. ఎక్కడేమైపోయినా ఇంటికి వెళ్ళి పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్నారు. ఇప్పుడున్న యూత్ కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు యూత్లకా ఏం చెప్తాం బాబా, మనం చెప్తే ఏదో ఒకలాగా అనుకుంటున్నారు. భారతమాత గడ్డ మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఆడపిల్ల ఒక భారతమ్మలాగే కనిపించాలని నా కోరిక. చీర కట్టుకొని కట్టుబొట్టు చక్కగా ఉంటే ఎదుటొచ్చిన మగోడు మనకు అది చూడడు. నిండుగా నింపుగా ఉన్నది అని మిడ్డీలు చెడ్డీలు వేసుకుని పిల్లలు కాచి దారంతా అలా వెళ్ళిపోయినోడు ఇలా చూస్తాడు బాబా.
నాకు అదే బాధగా ఉంది. ఇప్పుడు అబ్బాయిలకి ఏమంటారు? అబ్బాయిల్ని బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఏది చెడు అలవాట్లు లేకుండా ఆడపిల్లని చూస్తూ గప్పజల్లు అనుకొని భావించి బతకాలని చెప్తున్నాను. గాని ఆడపిల్లని చూస్తే ఇంకో రకంగా వాళ్ళు తప్పుగా మాట్లాడడం, ఎగతాలు చేయడము చేయకూడదు నాన్న. వాళ్ళు కూడా అమ్మ బాబు కన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చి పెట్టాలి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి పెంచుతున్నారు తెలుసా? నా కొడుకు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాలి, నన్ను పున్నామ నరకానికి పంపించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని కంటారు. నేను కూడా కన్నాను. నా పిల్లలకైతే చుట్టు కానీ కైనా కానీ ఎవరితో జట్టులు కానీ నో నథింగ్. నన్ను ఎలా పెంచానో, నన్ను ఎలా ఉన్నానో నా పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్లు మేము ముందుకు తేడానికి చూస్తానన్నమాట. సో నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఎవరిని పాడ్కాస్ట్లో తీసుకురావాలి అనేది కామెంట్ అయితే చేయండి. సో యూత్కి చెప్పేది ఒకటే మెసేజ్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ సొసైటీ అది కూడా బాగాలేదు. లవ్ అది ఇది అని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు. అమ్మాయిల దగ్గర నుంచి దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, పేరెంట్స్కి వాల్యూ ఇవ్వండి. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మాట చెప్తాను. చెప్పండి. వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఆడపిల్లని కూడా కంటారు నాన్న. ఆడపిల్లని మగపిల్లల్ని కంటారు. తల్లిదండ్రులు కూడా వయసులు బాగా వాళ్ళకి వయసు వస్తేనే వాళ్ళు మంచి ప్రదేశం చేరుకుంటేనే పెళ్లి చెయ్యాలి. చిన్న వయసులో పెళ్లిళ్ళు అయితే చేసేయకూడదు. పిల్లలు కూడా చెప్తున్నాను, లవ్వులు పువ్వులు ఉండకూడదు. తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధమే చేసుకోవాలి, అరేంజ్ మ్యారేజే చేసుకోవాలి. తల్లిదండ్రికి ఏళ్ళు ఇవ్వాలి, తల్లిదండ్రిని గుర్తించాలి. మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా మీ చుట్టూ మీ ముందులే ఉన్నది దైవం. తండ్రి తల్లి తండ్రి దైవం గురువు. వాళ్ళు మించిన దైవాలు లేవు. నువ్వెన్ని దిక్కలకి తిరుగు, నాకు చెప్పొద్దు. ఎన్ని దిక్కలకి ఎన్ని కొండలు ఎక్కువ, ఎన్ని నిధులు ఎక్కువ, ఎక్కడ నేడు దేవుడు నీ ముందులే ఉన్నాడు. నీ అమ్మ, నీ తల్లి, నీ తండ్రి దైవ గురువు. ప్రతి ఒక్కరికి మా పవన్ బాబు చెప్పాడు, నీ దగ్గరకు వస్తారమ్మా బోళ్ళు మందరు చదువుకుని పిల్లలు మగ పిల్లలు ఆడపిల్లలు వస్తారు. నువ్వు నేను చెప్పినట్టుగా నీ నోటి మాటగా చెప్పు అని చెప్పాడు నా పవన్ బాబు. నా పవన్ బాబు కొనిదాల కళ్యాణ్ బాబు. అలా కాదు, నాకు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. నాకు ఎంత అంత ఇష్టం కాదు, చెప్పుకున్నంత ఇష్టం కాదు. చిరంజీవికి అయితే చెల్లెలు అవుతాను, నాగబాబుకి కూడా ఏమవుతానో తెలీదు. పవన్ కళ్యాణ్కి అయితే అక్కనే, దేవుడి ఈయన అక్కనే, అక్కను దేవుడు ఇచ్చిన అక్కను. తప్పకుండా. ఓకే.